హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్స్ కార్నర్. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ చెక్ ఇన్ టు ద వీడియో. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ కనుక చూసినట్లయితే సెన్సెక్స్ 1310 పాయింట్స్ పెరిగి 75,157 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ 50 429 పాయింట్స్ పెరిగి 22,828 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 762 పాయింట్స్ పెరిగి 51,002 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ మిడ్ క్యాప్ 100 919 పాయింట్స్ పెరిగి 50,501 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ ఫార్మా 485 పాయింట్స్ పెరిగి 20,461 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ టాప్ గెయినర్స్ కనుక చూసినట్లయితే పిఐ ఇండస్ట్రీస్ 9% పెరిగింది. డిక్సాన్ టెక్నాలజీస్ 7% పెరిగింది. ఐనాక్స్ విండ్ 7% పెరిగింది. ఎస్ఆర్ఎఫ్ 7% పెరిగింది. అలాగే టాప్ లూజర్స్ కనుక చూసినట్లయితే ముతూట్ ఫైనాన్స్ 5% కరెక్ట్ అయింది. ఐసిఐసిఐ లంబార్డ్ 3% కరెక్ట్ అయింది. మ్యాక్స్ హెల్త్ కేర్ 3% కరెక్ట్ అయింది. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ 2% కరెక్ట్ అయింది. వాటి మార్కెట్ ట్రెండ్ కనుక మనం చూసినట్లయితే నిన్నటి హాలిడే తర్వాత మనకు ఈరోజు మార్కెట్స్ ఓపెనింగ్లోనే చాలా వరకు పాజిటివ్గానే మనకు రియాక్ట్ అయ్యాయి. సో దీనికి మెయిన్ కారణం ట్రంప్ విధిస్తున్న టారిఫ్స్ అనేవి 90 రోజులు అన్ని కంట్రీస్ మీద టెంపరీగా పోస్ట్ పోన్ చేస్తూ టారిఫ్ పాజ్ అనేది ప్రకటించారు. బట్ చైనా మీద మాత్రం ఎటువంటి పాజ్ అనేది లేదు. సో దీనివల్ల మనకు మార్కెట్స్ అన్నీ పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. సో నిన్న మార్కెట్ క్లోజింగ్ కాబట్టి ఈరోజు మార్కెట్స్ ఓపెనింగ్ నుంచే అన్ని ఇండిసెస్ పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. సో ఎండింగ్కి వచ్చేసరికి సెన్సెక్స్ 1310 పాయింట్స్ పెరిగి 75,157 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 429 పాయింట్స్ పెరిగి 22,828 దగ్గర క్లోజ్ అయింది. వీక్లీ కనుక చూసినట్లయితే బిఎస్సి సెన్సెక్స్ కానీ నిఫ్టీ 50 సో ఆల్మోస్ట్ మొత్తం యావరేజ్గా 0.3% వరకు నష్టపోయాయి. సో ఇది యావరేజ్ అనమాట. మనం టారిఫ్ వార్ గురించి వచ్చినట్లయితే చైనా యుఎస్ గూడ్స్ మీద రిటాలియేట్ టారిఫ్స్ అనేది విధించింది. 125% యుఎస్ గూడ్స్ మీద రిటాలియేట్ టారిఫ్స్ అనేవి విధించింది. అది రేపటి నుంచి అంటే April 12th నుంచి అమలు అవుతుంది. యుఎస్ కూడా రేపటి నుంచే చైనీస్ గూడ్స్ మీద 145% టారిఫ్స్ విధించింది. సో యుఎస్ చైనా మధ్య టారిఫ్ వార్ అనేది పీక్స్కి వెళ్ళినట్లయింది. టీసీఎస్ తన Q4 రిజల్ట్స్ అనేది ప్రకటించింది. ఇయర్ ఆన్ ఇయర్ వాళ్ళ ప్రాఫిట్ అనేది 2% వరకు డ్రాప్ అయింది. సో దీనివల్ల టీసీఎస్ షేర్ ప్రైస్ అనేది కొంతవరకు నష్టపోయింది. బట్ షేర్ హోల్డర్స్కి మాత్రం 30 రూపీస్ పర్ షేర్ అనేది ఫైనల్ డివిడెండ్గా ప్రకటించింది. అలాగే సోమవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వల్ల మార్కెట్స్కు హాలిడే, ఇది గమనించగలరు. థ్యాంక్ యూ. ఇలాంటి మార్కెట్ అప్డేట్స్ గురించి డైలీ తెలుసుకోవాలనుకున్నా, స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.